Nava Chaitanya Bharati School, a school that truly emphasizes individual development of every child. Our features are spacious classrooms, 15 students per classroom, brain gym, activity-based teaching, phonetic training from pre-primary, mini library in every classroom, spoken English activities, indoor and outdoor games, social awareness programs. Contact Nava Chaitanya Bharati School, PNT Colony, Madanapalli. Phones 91604-37152 and 74161-43373. నమస్తే ఎంసీటీవీ న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. మదనపల్లె సబ్ జైల్లో రిమాండ్ ఖైదీ అనుమానాస్పద మృతి. ఖైదీ మృతిపై విచారణ చేపట్టిన మదనపల్లె ఆర్డీఓ హరిప్రసాద్. మదనపల్లె నియోజకవర్గ ప్రజలకు శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలను తెలియజేసిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా. వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్. వాడవాడల ఘనంగా శ్రీరామనవమి పండుగ వేడుకలు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించి సాధారణ ఎన్నికల్లో భాగంగా రేపటి నుంచి నామినేషన్లు స్వీకరించడం ప్రారంభమవుతుంది. రేపు గౌరవ గవర్నర్ గారు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. తర్వాత ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 వరకు, 18 నుంచి 25 వరకు, మధ్యలో ఆదివారం ఒకరోజు సెలవు వస్తుంది. ఈ రోజుల్లో మనము నామినేషన్స్ స్వీకరించడం జరుగుతుంది. మొదట గవర్నర్ నుంచి నోటిఫికేషన్ రాగానే వెంటనే ఫారం 1 నోటీస్ ఒకటి పబ్లిష్ చేస్తాము ముఖ్యమైన ప్రదేశాల్లో. తర్వాత మన ఆఫీసు ఆర్ఓ ఆఫీసు సంబంధించి నోటీస్ బోర్డులో కూడా పబ్లిష్ చేస్తూ వాళ్ళందరికీ ఇట్లా నామినేషన్ ఇవ్వవలసిందిగా కోరడం జరుగుతుంది. నామినేషన్ ప్రక్రియలో భాగంగా 100 మీటర్స్ హద్దు ఒకటి, తర్వాత 200 మీటర్స్ హద్దు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 100 మీటర్స్ నిషిద్ధ ప్రాంతంగా ఉంటుంది. ఓన్లీ ఒక క్యాండిడేట్ ప్లస్ ఒక నలుగురితో పాటు ఈ నామినేషన్ స్వీకరించే ఈ రూమ్లోకి అలౌ చేస్తాము. అంటే 1+4 క్యాండిడేట్ ప్లస్ ఒక నలుగురు రావచ్చు, 5 మంది మాత్రమే అలౌ చేస్తాము. తర్వాత వాళ్ళ నుంచి వాళ్ళు ఫారం 26 అఫిడవిట్, తర్వాత నామినేషన్ ఫామ్తో పాటు దానికి సంబంధించి కొన్ని జతపరిచినటువన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా గతంలోనే ఒక పార్టీ మీటింగ్ పెట్టి వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. సో దాన్ని కూడా వాళ్ళు అవేర్గా ఉన్నారు. సో ఇవన్నీ కూడా తీసుకొని అది ముఖ్యమైనటివి అఫిడవిట్ ఇవ్వడము, అలాగే వాళ్ళ ప్రపోజల్స్ వచ్చేసి గుర్తింపబడిన జాతీయ పార్టీలు మరియు రాష్ట్రంలో గుర్తింపబడిన పార్టీల నుంచి ఒకరిస్తే సరిపోతుంది ప్రపోజల్స్గా. ఆ ప్రపోజల్ కంపల్సరీగా ఈ నియోజకవర్గంలో ఓటర్గా ఉండాలి. అలాగే ఇండిపెండెంట్ అన్రికగ్నైజ్డ్ పార్టీకి సంబంధించి 10 మంది ప్రపోజల్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఇండిపెండెంట్ కూడా 10 మంది ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ అన్నీ కూడా ఈ ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారము వీడియో ఫుటేజ్, వీడియో ప్లస్ ఒక డిజిటల్ వాచ్, తర్వాత సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేసుకోవడం జరిగింది. డిఎస్పీ గారు కూడా స్వయంగా దీన్ని పర్యవేక్షించారు. అలాగే దీనికి సంబంధించి ఎలక్షన్ సంబంధించి ఖచ్చితంగా టైమింగ్ పాటించబడుతుంది. 3 గంటల లోపలికి ఎంటర్ కావాలి. ఒకవేళ 3 గంటల లోపల ఎంతమంది ఎంటర్ అయినప్పటికీ వాళ్ళకి టోకన్స్ ఇచ్చి రూమ్లో ప్రవేశపెడతాము. మిగతా వాళ్ళని 3 తర్వాత వాళ్ళను ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇచ్చే అధికారం వాళ్ళకు లేదు, తీసుకునే అధికారం మాకు లేదు. సో 3 గంటలకు అనేది ఖచ్చితంగా డిజిటల్ వాచ్లో ప్లస్ వీడియోలో చూసుకొని 3 గంటలకు ఖచ్చితంగా క్లోజ్ చేస్తాం. అలాగే లాస్ట్ రోజు 25వ తేదీ 2:30 నుంచి కూడా ఈ అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. టైం అయిపోతుంది, ఎవరు ఉంటే రావచ్చు అని బయట నుంచి కూడా ఒక వ్యక్తి వచ్చి గట్టిగా దీన్ని అనౌన్స్ చేస్తారు. చేసిన తర్వాత ఖచ్చితంగా 3 గంటలకు క్లోజ్ చేస్తాము. టైమింగ్ అనేది ఖచ్చితంగా ఇండియన్ స్టాండర్డ్ టైం ఖచ్చితంగా పాటించాలి. అలాగే వాళ్ళు ఇచ్చిన నామినేషను ప్లస్ ఫారం 26 ఇవన్నీ కూడా మేము నోటీస్ బోర్డులో పబ్లిష్ చేస్తాము ఎప్పటికప్పుడు. అలాగే ఇవన్నీ కూడా ఆన్లైన్లో కూడా పెట్టడం జరుగుతుంది సిఇఓ వెబ్సైట్లో. సో పబ్లిక్ డొమైన్లో ఎవరైనా కూడా ఈ నామినేషన్ ఫారాలు మిగతావన్నీ కూడా చూసుకోవచ్చు. అలాగే వాళ్ళు ఏదైనా కొన్ని ఫామ్స్ కంపల్సరీ ఇచ్చేవి ఉంటాయి. ఫామ్ 26
తర్వాత వాళ్ళు ఒక ప్రతిజ్ఞ చేస్తారు, ఇక్కడ ప్రమాణం చేస్తారు. ఇట్లాంటివి ఇవన్నీ ఉంటాయి. ఏదైనా మిస్ అయితే వాడిని వెంటనే నోటీస్ అదే రోజే వాళ్ళు నామినేషన్ ఇచ్చే టైంలోనే వాళ్ళకు ఏవైతే వాళ్ళు ఇవ్వలేదో దాన్ని నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. సో బ్యాంక్ అకౌంట్ కూడా ఫ్రెష్గా ఒకటి ఓపెన్ చేసుకోవాలా, 3 ఫోటోలు ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో అవన్నీ కూడా ఆల్రెడీ తెలియజేసాము. సో నామినేషన్ ఫారంలోనే అన్నీ ఎలా ఏముండాలనేది ఉంటాయి. సో ఏమైనా లేకపోతే వెంటనే నోటీస్ ఇస్తాము. సో నోటీస్ ఇచ్చి వాళ్ళకు తీసుకోవడం, మళ్ళీ వాళ్ళ నుంచి తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కూడా అన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నారు పోలీసు వాళ్ళు. మాకు సంబంధించి కూడా ఏఆర్ఓస్ ఉన్నారు, తహసీల్దార్ మదనపల్లి, తహసీల్దార్ నిమ్మనపల్లి, రామసముద్రము, అలాగే మున్సిపల్ కమిషనర్ గారు వీరు అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్గా ఉంటారు. వాళ్ళు కూడా ఈ నామినేషన్ ప్రక్రియలో పాల్గొంటారు. ఒకరు అఫిడవిట్ వెరిఫై చేసుకోవడము, ఇట్లా డిఫరెంట్ ఉన్నాయి. సెక్యూరిటీ డిపాజిట్ ఒకటి తీసుకోవడము, అలాగే వాళ్ళ ఓటర్ల జాబితాలో వాళ్ళు ఎక్కడ ఉన్నారనేది సెట్ చేసుకోవడము, వాళ్ళ నమోదు వివరాలు, ఇవన్నీ కూడా పరిశీలించడానికి అన్నీ ఏర్పాట్లు చేసుకున్నాము. తర్వాత సీసీటీవీలు కూడా రోడ్డు దగ్గర కూడా అన్నీ కూడా ఏర్పాటు చేసాము. అన్ని పోలీస్ శాఖ వారి సూచనలతో ఏర్పాటు చేసాము. సో మేమంతా సిద్ధంగా ఉన్నాం నామినేషన్కు. సో రేపు రాగానే గవర్నర్ గారి నుంచి నోటిఫికేషన్ రాగానే మేము జిల్లా ఎన్నికల అధికారి కూడా మాకు ఆదేశాలు ఇస్తారు. సో టైం టు టైం మన జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి వారి సూచనలు ఆదేశాల మేరకు ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తాం. అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ జైల్ రిమాండ్ ఖైదీ అనుమానాస్పద మృతి తీవ్ర కలకలం రేపింది. చిత్తూరు జిల్లా పెద్దపంజాని మండలం ముత్తుకూరుకు చెందిన ముగిలప్ప నాటుసారా కేసులో అరెస్ట్ అయ్యాడు. పోలీసులు కోర్టులో హాజరుపరచగా మదనపల్లి స్పెషల్ సబ్ జైల్లో రిమాండ్ చేశారు. సబ్ జైల్ బ్యారెక్లో ఉంటున్న ముగిలప్ప బుధవారం తెల్లవారుజామున 5 గంటలకు అనుమానాస్పద స్థితిలో చనిపోయి ఉండటాన్ని గుర్తించారు. వెంటనే జైలు అధికారులు ముగిలప్పను మదనపల్లి జిల్లా ఆసుపత్రి అత్యవసర విభాగానికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే చనిపోయాడని నిర్ధారించారు. ఉదయం 5:16 మృతి చెందినట్లు డెత్ రిజిస్టర్లో నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీ గదికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న ఆర్డీఓ హరిప్రసాద్ మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని ఖైదీ మృతిపై విచారణ చేపట్టారు. బాడీ ఏటీఎం ఇచ్చేసాను మేము కూడా చూడలేదు. రోజులు పెట్టేసాను, అట్లే పెట్టేసాను. ఇంకా మళ్ళీ వేసుకున్నారు, కూర్చొని వేసుకుంటాను. అప్పటికి మళ్ళీ లోపల లీడర్ సార్ వచ్చేసి గేట్లు ముందు పీసీ సార్ వచ్చి పిలుచుకోవాలి రాసుకున్నాను. బ్రదర్తో మదనపల్లె నియోజకవర్గ ప్రజలకు శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలను టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా తెలిపారు. నేడు మదనపల్లె నియోజకవర్గ వ్యాప్తంగా జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈయన వెంట టీడీపీ జనసేన నాయకులు నాదెళ్ల విద్యాసాగర్, శ్రీరామ రామాంజనేయులు, బ్యాంకు రమణ తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు బస్టాండ్ ఆటో యూనియన్ నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో ముఖ్య అతిథిగా హాజరై భక్తులకు పానకం, వడపప్పు అందజేశారు. అనంతరం వాల్మీకి మహర్షి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
సైడ్ దాదా అన్నా ముందరండి అన్నా అన్నా శ్రీరామనవమి సందర్భమున ఈరోజు మదనపల్లి పట్టణ పూర్వ వీధుల్లో వాడల్లో ప్రతి ఒక్కరూ శ్రీరామనామ జపం చేస్తూ అందరికీ ఆదర్శంగా ప్రసాదాలు పంచుతూ ఒకసారిగా పండుగ వాతావరణం అందరూ కలిసి హిందూ ముస్లింలు అందరూ కలిసి జరుపుకుంటున్నారు. చాలా సంతోష వాతావరణం. దేశానికి ఇదే సంస్కృతి, భారతదేశ అందం ఇదే. మనమందరం కలిసి శ్రీరామనవమి పండుగ జరుపుకోవడం చాలా ఆనందదాయకం. ప్రతి ఒక్కరికి నేను మదనపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజలు ప్రతి ఒక్కరికి పేరు పేరున శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు మదనపల్లి పట్టణంలో నియోజకవర్గంలో షాజహాన్ బాషా గారు మాజీ శాసనసభ్యులు ప్రస్తుత తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మేమందరూ కలిసి నియోజకవర్గం అంతా పట్టణం అంతా కూడా శ్రీరామనవమి పండగ వీధి వీధి వాడ జరుపుకుంటూ ఉన్నారు. మదనపల్లి పట్టణ ప్రజలకు నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు. మదనపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ శ్రీరామనవమికి రాముల వారికి ఎలా అయితే రామబాణానికి ఎదురు లేదో అలాంటి రామబాణం లాంటి ఆయుధం ఈసారి మనకు ఓటు హక్కు అనే రూపంలో ఇచ్చినారు. ఈ రామబాణాన్ని మనము మంచి వ్యక్తులకు, సహృదమైనటువంటి మంచి పరిపాలన అందించేటటువంటి వ్యక్తులకు మనం వేసి తప్పకుండా ఈసారి మంచి అభ్యర్థిని గెలిపించుకుని రామరాజ్యము, రాముడు పరిపాలన అనేది ఒక స్వర్ణ యుగం. అది అలాంటి పరిపాలన మనము మళ్ళీ ఉమ్మడి ప్రభుత్వం ద్వారా ఆంధ్రప్రదేశ్లో స్థాపించుకొని రామరాజ్యము మళ్ళా ఇంకొకసారి, ఆ కాలంలో ఎలా ఉన్నదో ఏమో తెలియదు కానీ ఈసారి మళ్ళీ మనం రామరాజ్యం చూద్దాము. ప్రజలందరూ సుఖశాంతులతో సుభిక్షంగా మదనపల్లి ప్రజలందరూ కూడా బాగా ఈసారి 24వ సంవత్సరంలో ఐకమత్యంగా రామరాజ్యం స్థాపించుకుందామని, దానికి సరిపోయేటువంటి రామబాణం లాంటి ఓటు హక్కును మంచి వ్యక్తికి, మీకు ఎవరైతే తెలిసింటారో వ్యక్తి నిరాడంబరుడు, మాట తప్పనివాడు అయినటువంటి షాజహాన్ బాషా గారి సైకిల్ గుర్తుపైన మీద అందరూ ఓట్లు వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాను. సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను పారదర్శకంగా ప్రజలకు అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్ తెలిపారు. నేడు మదనపల్లి రూరల్ మండలం ఈశ్వరమ్మ కాలనీ నందు
విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి, ఏపీఎండీసీ చైర్మన్ షమీం అస్లాం, మార్కెట్ యార్డ్ చైర్మన్ తట్టి శ్రీనివాసులు రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్లు జింకా వెంకట చలపతి, నూర్ అజాం, వైకాపా నేతలు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కేవలం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే జరిగిందన్నారు. ఆర్బీకేల ద్వారా రైతులు నష్టపోకుండా ఎప్పటికప్పుడు రైతులకు అండగా నిలబడింది అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను 99% నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదేనని కొనియాడారు. రానున్న ఎన్నికల్లో తిరిగి వైసీపీని గెలిపించి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు. మిత్రుడిగా నిలబడ్డాను. ఫ్యాన్ గుర్తు ఓటు వేయండి, అన్ని ఓట్లు మీ ఇంట్లో ఉండేది అన్ని ఫ్యాన్ వేయండి, చుట్టుపక్కల కూడా చెప్పి వేయించండి. తిరిగి రావాలా మనకు. పెన్షన్ ఇంటికి తెచ్చేయాలన్నా జగనన్న ముఖ్యమంత్రి కాదు. అందరికీ నమస్కారం. ఈరోజు మదనపల్లి రూరల్ మండలం ఈశ్వరమ్మ కాలనీలో ఈరోజు ప్రచార కార్యక్రమం స్టార్ట్ చేశాము. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ప్రజలు వచ్చి మాకు అందరికీ బ్రహ్మరథం పడుతున్నారు. ఇవన్నీ చేస్తే మేము ఇక్కడ రాకముందు కూడా ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ఉండే ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. మేము ఏమేమి ఇక్కడ అవసరాలు ఉన్నాయి, వీళ్ళకి ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి, ఏమేమి వీళ్ళకి కావాలా, ఎందుకంటే ప్రజల్లో పోయేటప్పుడు వాళ్ళకు కూడా మేము అవసరాలు ఏమి తీర్చగలము, ఏ రకంగా చేయగలము అనేది అవగాహన వచ్చేసి ఇక్కడికి మేము వచ్చాము. ఇక్కడ వచ్చిన తర్వాత మాకేం తెలుస్తుందంటే ఇక్కడ చాలా వరకు ఇక్కడ ఉండే స్థానిక సర్పంచ్ గారు వాళ్ళు చాలా కష్టపడి ఇది పెద్ద మున్సిపాలిటీకి ఆనుకొని ఉండే ఈశ్వరమ్మ కాలనీలో చాలా పెద్ద కాలనీ ఇది. దీంట్లో వచ్చిందను చాలా వరకు ఆయన కృషి మేరకు ఆయన చాలా వరకు వర్క్ చేసినాడు. కానీ ఇంకా ఇక్కడ చాలా సిమెంట్ రోడ్లు కానీ కాలువలు కానీ చేసేది ఉంది. మున్సిపాలిటీకి ఆనుకొని ఉండే దానివల్ల ఇక్కడ ఫెసిలిటీస్ కొంచెం ఇదిగా తక్కువగా ఉన్నాయి. కాబట్టి నేను వీళ్ళందరికీ ఒకే ఒక హామీ ఇచ్చాను. నేను ఎమ్మెల్యే అయిన వెంటనే సంవత్సరం లోపల ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని వీధులకు అన్ని కాలువలు కూడా నేను చేపిస్తానని చెప్పి చాలా పెద్ద కాలనీ గెలిచిన ఒక నెల లోపల ఇక్కడ వర్క్లు మొదలు పెడతాను. నాకు ఇక్కడ లోకల్ ఉండే ఫండ్స్ కానీ పుల్డప్ చేసేది నాకు బాగా తెలుసు. ఎందుకంటే నేను ఇంజనీర్గా పనిచేశాను పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో. నాకు మంచి అవగాహన ఉంది. నేను వచ్చిన ఇక్కడ ఉండే లోకల్ ఫండ్స్, గ్రామ పంచాయత్ ఫండ్స్ కానీ, జిల్లా పంచాయత్ ఫండ్స్ కానీ, టీఆర్ ఫండ్స్ కానీ, మళ్ళీ నాబార్డ్ ఇట్లా రకరకాల ఫండ్స్ ఉంటాయి. ఆ ఫండ్స్ అన్నింటినీ మొబిలైజ్ చేసేసుకుని ఒక చోటికి పుల్డప్ చేసేసి వీళ్ళకి అవసరాలు ఖచ్చితంగా తీరుస్తాను. వీళ్ళు కూడా ఈరోజు మాకు ఇంత సపోర్ట్ ఇస్తున్నారు, ఇంత చేస్తున్నారు. వాళ్ళు కూడా గర్వపడేలా మేము ఖచ్చితంగా వాళ్ళు చేస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను హామీ ఇస్తాను. ఈశ్వరమ్మ కాలనీ నందు సర్పంచ్ శ్రీమతి రెడ్డమ్మ మరియు ఎంపీటీసీ వారి ఆధ్వర్యంలో పెద్దలు, మదనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దలు గౌరవనీయులైన నిసారన్న గారు ఇక్కడ గడప గడపకు ప్రచార భాగంగా వస్తా అంటే ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. పేదలైతే మా బిడ్డలను బడికి పంపిస్తే అమ్మ ఒడి కింద 15,000 రూపాయలు ఇస్తున్నారు. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు. గతంలో కన్నా ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా రూపురేఖలు మారినాయి. కాబట్టి మేమందరం కూడా జగనన్నకి ఓటేస్తామని ఒక రకంగా మహిళలు, పేదలందరూ కూడా చెప్తున్నారు. చేనేత కార్మికులు మదనపల్లిలో అత్యధికంగా ఉండారు. వాళ్ళకందరికీ కూడా గతంలో వాళ్ళు వేసిన పట్టు చీరలు గిట్టుబాటు ధరలు లేక చాలా వరకు చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. ఆ కష్టాన్ని గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి గారు సంవత్సరానికి 24,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేయడం జరుగుతుంది. చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. కాబట్టి మదనపల్లి నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా
బ్రహ్మరథం పడుతూ 2 ఓట్లు గౌరవ ఎంపీ మిథునన్నకు 1 ఓటు, గౌరవ నిసారన్న ఎమ్మెల్యే అభ్యర్థికి 1 ఓటేసి అఖండమైన మెజార్టీతో గతంలో కన్నా ఈసారి మెరుగ్గా గెలిపించడానికి మదనపల్లి నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉండాలని తెలియజేస్తున్నాం. జై జగనన్న. గత 2019 ఎలక్షన్స్ లో కూడా ఏమి చేయకపోయిన జగనన్న గురించి ఏమి తెలియకపోయినా 151 సీట్లు ఇచ్చినారు ప్రజలు. పైగా ఇప్పుడు 2024 ఎలక్షన్లో 5 ఏళ్లలో ఎక్కడ కూడా కరోనా 2 సంవత్సరాలు వచ్చినా కూడా రాష్ట్రానికి ఎక్కడ ఆదాయం లేకపోయినా కూడా ఏ ఒక్క అభివృద్ధి సంక్షేమ పథకం తగ్గని ఏకైక రాష్ట్రంలో దేశంలో ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కంఠబద్ధంగా చెప్పేదానికి ప్రతి ఒక్కరికి తెలుసు. పైగా 151 సీట్లు 2019లో ఇచ్చినారు. అప్పుడు జగన్ అంటే ఏమో తెలియదు. పైగా ఇప్పుడు 2019 నుంచి 2024 వరకు జగన్ చేసిన సంక్షేమ పథకాలు దగ్గర 2,76,000 కోట్లు ప్రజలకే ఖర్చు పెట్టారు. ఎటువంటి దళారీలు లేరు, ఎక్కడ ఇది లంచగొండి లేకుండా ఎక్కడ కూడా లేకుండా చేసినారు. అప్పుడే అన్ని సీట్లు ఇచ్చినప్పుడు ఈసారి జగనన్న చెప్పిన వై నాట్ 175 అన్నారు. అదేవిధంగా మదనపల్లి కూడా వై నాట్ 75 అనే భాగంగా ఈరోజు నిసారన్న డే అండ్ నైట్ ప్రజల మధ్యనే ఉన్నారు. గెలిచిన తర్వాత కూడా ఇదే రకంగా ప్రజల్లో ఉంటారని చెప్పి అంటే ప్రతి ఇంటికి పోతుంటే అదే చెప్తా ఉన్నారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో గౌరవనీయులు ఎంపీ పెద్దిరెడ్డి మిథునన్న గారికి, పైగా గౌరవనీయులు శ్రీ నిసారన్న గారికి ఎంపీకి 1, ఎమ్మెల్యే కూడా 2 బాక్సులు వస్తాయి. దీంట్లో ఫ్యాను, దాంట్లో 2 ఫ్యాన్లు ఉంటాయి. దీంట్లో ఫ్యాను, దాంట్లో ఫ్యాన్ వేసి ఖచ్చితంగా నిసారన్నని ఎంపీ మిథునన్న గారిని గెలిపించాలా. అదేవిధంగా ఈ పంచాయతీలో ప్రజలు వీళ్ళ బంధువులు ఎక్కడైనా టౌన్లో ఎక్కడైనా ఉంటే కూడా ఇక్కడి నుంచి నిసారన్న గారి ఎంపీ కానీ వాళ్ళకి చెప్పి ఇక్కడే కాకుండా మనం ఇక్కడ పంచాయతీ చూసుకోకూడదు. మా బంధువులు టౌన్లో దగ్గర 100-150 మంది ఉన్నారు. మేము వాళ్ళంతా కలుస్తాం. అదేవిధంగా ప్రతి ఒక్కరు వాళ్ళ బంధువులతో కలిసి వాళ్ళ బంధువులు చెప్పి ఆ చైన్ లింక్ లాగా చేసి అన్నని కానీ ఎంపీ గారిని కానీ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా తెలియజేస్తారు. ముగిలప్ప మృతికి కారణమైన పెద్ద పంచాని పోలీసులను వెంటనే సస్పెండ్ చేసి వారిపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు యమ్మల సుదర్శనం డిమాండ్ చేశారు. నేడు మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి వద్ద మాల మహానాడు ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సారాయి అమ్ముతున్నాడనే అభియోగంతో పంజాని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్లో చావబాదారని ఆరోపించారు. వారి దెబ్బల కారణంగానే మొగిలప్ప సబ్ జైలులో మృతి చెందాడని ఆరోపించారు. అతనిపై దాడి చేసిన వారిపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి సిబిఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. రెండు రోజుల కిందట ముత్తుకూరు వాస్తవ మొగిలప్పను సారాయి వండుతున్నాడు అమ్ముతుండే నెపం పైన పంజాని ఎస్ఐ గారు పోయి తెలుసుకొచ్చాడు. వాళ్ళు అయ్యా మావాడు ఎప్పుడో వండేవాడు కానీ ఇప్పుడు తాగుతాడు అంతేగాని వండడని చెప్పి కాళ్ళ వెళ్ళ బండ్ల వదలలేదు తీసుకొచ్చాడు. మళ్ళీ వాళ్ళ భార్య పూచిగెత్తి పైన మొన్న రాత్రి ఇంటికి పంపించాడు. నిన్న తెల్లవారి 9 గంటలకు మళ్ళీ తీసుకొచ్చి స్టేషన్లో పెడితే వచ్చినప్పటి నుంచి కొట్టి ఎస్ఐ కానిస్టేబుల్స్ చిత్త కొట్టేశారు. 3 గంటలకు బండ్లో తీసుకెళ్లి ఎక్కడ పెట్టారు ఏం లేదు ఎవరికి తెలుసు. తీరా ఉదయం 5 గంటల సమయాన ఆయన భార్యకు ఫోన్ వచ్చింది, నీ భర్తకు సీరియస్ గా ఉంది, నువ్వు రామని. బస్సు ఎక్కి మధ్యదారులకు వచ్చేలకు నీ భర్త చనిపోయాని వచ్చింది. తీరా అటు నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే ఏసీ తలుపులు ఏసీ ఇంట్లో ఉన్నాయి, కనీసం పట్టించుకొని దిక్కు లేదు. మరి ఎస్ఐ గారు అయితే హ్యాపీగా ఉన్నాడు. అంటే ఎక్సైజ్ ఉందని అంటే సారా ఉందని చెప్పేసి నువ్వు పట్టుకున్నా బాగానే ఉంది. సారా ఉంటే నువ్వేం చేయాలా, అమ్ముతా ఉంటే నువ్వేం చేయాలా, తీసుకెళ్లి రిమాండ్ పంపించాలా. పంపక మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి చావచ్చి తగ్గొట్టి వాడు సజ్జంత వరకు పట్టి కనీసం మెడికల్ ఎయిడ్ లేకుండా నువ్వు పోయి సబ్ జైలు పంపించేస్తే సబ్ జైలు 2 గంటకు సరిపోయాడుతున్నావు. ఈ చావుకి ఎస్ఐ బాధ్యత, పంజాని పోలీసుల బాధ్యత. ప్రజల కోసం రిప్రజెంటేటివ్ గా ఉండి ప్రజలకు కాపాల్సిన డాక్టర్ల ద్వారా హంతకులుగా తయారన్నారు. చిన్న కేసు వచ్చి ఢిల్లీలో వచ్చి అమ్మ ఇబ్బందిగా ఉందంటే రెఫరల్ టు ద స్విమ్స్ లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్ కు పంపించే వ్యాపారాలు ఇక్కడ చేస్తున్న పరిస్థితి మేము చెప్తున్నాం. ఈ రోజు 5 గంటలకు ఆయన వచ్చింది ఇక్కడికి. అప్పటి నుంచి కనీసం బాడీని చూపేలా పత్రికా మిత్రులు వచ్చేసి అడిగితే కూడా అక్కడ గేట్ తీలా. ఏమండి ఇదేమన్నా నిజే, ఏమైనా రహస్య భద్రత, ఏమైనా సెక్యూరిటీ ఉండాలనా? మావాడు చనిపోయాడు చంపేశాడు మీ పోలీసులు అంటే నువ్వు గేట్లు వేసుకోండి చెప్తున్నాం మేము. వెంటనే ఎస్ఐ గారిని సస్పెండ్ చేసి మెజిస్ట్రేట్ ఎంక్వైరీ చేయాలా. ఆ కుటుంబానికి 25 లక్షల కాంపన్సేషన్ వల్ల 2 ఎకరాల భూమి ప్రభుత్వ ఇల్లు కట్టించాలా. అంతవరకు దీన్ని వదలం. బాడీ అవసరమైతే ఆర్డీ ఆఫీస్ ఉందన్న పెడతాం తప్ప
హాస్పిటల్ ఇక్కడ పెడతాం తప్ప మేము తీసుకెళ్ళాం. మాకు ప్రభుత్వ అధికారులు ఆర్డీఓ గారు కానీ లేకపోతే మంచి సరైన హామీ ఇస్తేనే ఈ బాడీని మేము తీసుకెళ్తాం. జై భీమ్. మొన్న సాయంత్రం సార్ 5 గంటలకు వచ్చినారు సార్ ఇంటికాడికి వచ్చినారు. ముత్తుకూరు 5 గంటలకు వచ్చినారు. నువ్వు ముందు అమ్ముతా ఉండవు అని చెప్పి ఆడే గలాడు చేసినారు. లేదు సార్ అన్నాడు. ఎక్కయ్య బండి అని చెప్పినారు. అప్పుడు నేను కాళ్ళు పట్టుకున్నా ఆయనకి. సార్ వద్దు సార్ వద్దు సార్ వైన్ వద్దు సార్ అని చెప్పినా. నేను ఇమ్లేదు తోడుకొని వెళ్ళిడిసే కొందరు నేనేం చేస్తే మంజుకు ఫోన్ చేస్తే మంజు ఇటు మామూలు పిలుచుకొని కూర్చున్నారు. ఎట్లా మంజు ఏం చేసేది ఏంటి అత్త నువ్వు గడిచేపు నుండి అత్త నేను ఫోన్ చేస్తాను పోయి తోడుకొని వచ్చుకుందువు అని. సరేలే అని చెప్పేసి చేసి మంజు అత్త ఇప్పుడంటే తోడుకొని వచ్చి తెల్లారి 9 గంటలకంటే ఆర్డర్ చేయాలంట అని చెప్పినారు. సరేలే అని చెప్పేసి నేను 8 గంటల రాత్రికి నాకు ఫోన్ చేసినారు. 8 గంటల రాత్రిలో పోయి ఆటో మాట్లాడుకొని పోయి ఆటోలో తోడుకొని వచ్చిండ. నాకు 9 గంటలకంటే ఆర్డర్ చేయాలని చెప్పినారు. మరి సరేలే అని చెప్పేసిందే. మళ్ళీ 9 గంటలకు 11 గంటలు కదమ్మా పోయింది అన్న టైం అయిపోయా. 11 గంటలకు తోడుకొని పోయా కొందరికి ఎస్ఐ వాళ్ళు వీళ్ళు ఉనుకొని చెడపడా తిట్టినారు. మమ్మల్ని తిట్టినారు. ఆయన కూడా 2 ఏట్లు వేసినారు. ఏం సార్ మీరు జైలుకి ఆర్డర్ చేసి తప్పు చేసినామంటారు, చేయలేదని కూడా చేసినారంటా ఉన్నారు కదా మీరు. మీరేం కొట్టే తిట్టేది అక్కర్లేదు సార్ అన్నా. నన్ను నోరు మూసుకొని బయట పోన్నారు. మా ఇంటి ఆయన ఏమంటే కలకుండా పోమ్మా గలాడు చేయద్దిరా వాళ్ళు ఎంత అడుగుతారు అడగని ఎట్లా కొడతారో కొట్టని నువ్వు పో బయట ఆయన. నేను బయట వచ్చి సార్ మళ్ళీ బయట వచ్చినాక మళ్ళీ పొలం నేరుకి నేను ఆడే ఉన్నా. నేను రాలేదు ఆడే ఉండి మళ్ళీ పొలం నేరుకి పోలీస్ ఆయన ఈ పొగుడు ఇంకొక పొగుడు ముదరం పిల్ల పొగుడు మా యజమాని ఒకడు ఇద్దరిని పెట్టుకొని పొలం నేరుకు తోడుకొని పొలం నేరునిక ఇక్కడ ఎంత తోడుకొని వచ్చారో నాకు తెలియదు సార్. ఇంతవరకు నాకు తెలుసు. మళ్ళీ 5 గంటలకు ఫోన్ చేసినారు. ఫోన్ చేసి నీ మొగుడు కొంచెం సీరియస్గా ఉన్నాడమ్మా రామ్మా అని చెప్పినారు. సరే సార్ వస్తా ఉన్నాను అంటే వస్తాననే కొందరికి అర్థం దావకు వచ్చినాను. మళ్ళీ వెంటనే చచ్చిపోయినాడు అని చెప్పినారు సార్. న్యాయమా సార్? బాగుండే మనిషిని తోడుకొని వచ్చి చిత్తరిమిసి పెట్టి మీరు కొట్టి చంపేసినది న్యాయమా చెప్పండి సార్. వర్షాలు సకాలంలో కురిసి పంటలు బాగా పండాలని భగవంతుని ప్రార్థిస్తూ కురవంకలోని రామాలయం నందు స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించడం జరిగిందని కురవంక పంచాయతీ సర్పంచ్ పసుపులెట్టి చలపతి తెలిపారు. నేడు మదనపల్లె రూరల్ మండలం కురవంక నందున్న రామాలయం నందు స్వామివారి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కురవంక పంచాయతీ ప్రజలతో కలిసి ఇక్కడి రామాలయం నందు కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రజా శ్రేయస్సు కోరి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. పట్టణ చేతి తెచ్చుకోండి. నారాయణ స్వాహ నారాయణ మాధవాయ స్వాహ మాధవాయ నారాయణ స్వాహ నారాయణ మాధవాయ స్వాహ మాధవాయ సంవత్సరే మధ్యే మంగళకర శ్రీ క్రోధనామ చైత్రమాసే శుక్లపక్షమి నవమి వాసరస్సు శుభయోగన శుభకరణ. ప్రజలకు ప్రత్యేకించి కురవంక ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. కురవంక గ్రామంలో ఈరోజు పెద్ద ఎత్తున శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతున్నాయి. అలాగే కళ్యాణోత్సవానికి సర్పంచ్ గారు పసుపులేటి చలపతి, మాజీ సర్పంచ్ పార్వతమ్మ గారి ఆధ్వర్యంలో కళ్యాణోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భక్తులందరూ వచ్చి పెద్ద ఎత్తున సపోర్ట్ చేసి పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. శ్రీరాముల వారి ఆశీస్సులు ప్రజల మీద ఎల్లవేళలా ఉంటూ ప్రత్యేకించి కురవంక ప్రజల మీద ఉంటూ అందరూ ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ శ్రీరామనవమి శుభాకాంక్షలు.
ప్రజలందరికీ శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలను కౌన్సిలర్ గిరిజ తెలిపారు. నేడు మదనపల్లె పట్టణం అమ్మినేని వీధిలో రామాలయం నందు ఘనంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ భవానీ ప్రసాద్, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. కుటుంబ సభ్యుల సమక్షంలో ఆనవాయితీగా జరుగుతున్న ముందుసారి కూడా ఆనవాయితీగా మనము ఈ ముఖ్య సహాయంగా గుడి అభివృద్ధి కోసము ఇది ఉపయోగపడే విధంగా మేము ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా పెద్దలందరూ కూడా వినియోగిస్తున్నారు. ఈ వేలంపాట్లో ఎవరైనా కూడా ఆశిస్తాన్ని ఈ గుడి అభివృద్ధికి చక్కగా ఉపయోగపడుతుందని దయచేసి అందరూ కూడా భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పాల్గొని విజయవంతం చేయాలని ప్రారంభిస్తున్నాము. మీలో ఎవరైనా కూడా అక్కడ చేయొచ్చు. మీ పేరు భవానీ ప్రసాద్ సార్ గారి దంపతులు ఈ ముత్యాల హారాన్ని ఈ రోజు కైవసం చేసుకున్నటువంటి లావణ్యక్క గారికి, కళావతక్క గారికి ఇవ్వవలసిందిగా, అదేవిధంగా కళావతక్క ఇదే విధంగా నుండి ఈరోజు ఇల్లు కూడా కట్టేసింది. ఇంకా దేవుడు పెద్దల సమక్షంలో ఆలయ తమ వంతు సాయంగా అయోధ్యలో ఉన్నటువంటి బాలరాముడే ఆదర్శంగా అమ్మినేనిలో ఉన్నటువంటి మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి అక్కడే కూర్చోనండి. అందరికీ కూడా ఈ యొక్క కలియుగ దైవం శ్రీరాముడు అందరికీ ఆదర్శప్రాయుడు. దేశవ్యాప్తంగా అయోధ్యలో జరిగినటువంటి బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ తర్వాత జరుగుతున్నటువంటి ఈ కళ్యాణోత్సవం సందర్భంగా ప్రజలందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మన మదనపల్లిలోని అమ్మినేని వీధి నందు గల కోదండరామస్వామి ఆలయం నందు పెద్దలందరూ, ముఖ్యంగా గౌరవనీయులు జోలిపాలెం భవానీ ప్రసాద్ సార్ గారు, అదేవిధంగా బండపైన ఉన్నటువంటి బండ మీద కంపల్లి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో పెద్దలందరూ కూడా పాల్గొని వారి సహకారంతో ఈ శ్రీరామనవమిని ఆనవాయితీగా నిర్వహించుతున్నాము. అదేవిధంగా ఈరోజు ఈ సీతారాముల కళ్యాణంలో ప్రతి ఒక్క హిందూ ధర్మాన్ని అనుసరించి హిందువులందరూ కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మా అమ్మినేని వీధిలో వెలిసినటువంటి శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ముత్యాల హారాన్ని సీతమ్మ వారికి సీతా సమేత కళ్యాణం జరిపిన తర్వాత ధరించినటువంటి ముత్యాల హారాన్ని వేల వేయడం జరిగింది. ఈ వేలంలో ఈ యొక్క ముత్యాల హారము 17,000 రూపాయలు ధర పలకడం జరిగింది. ఇలా వచ్చినటువంటి వారి యొక్క సహకారము సొమ్ముతో కూడా ఈ యొక్క ఆలయాన్ని అభివృద్ధి కొరకు పెద్దలు వినియోగిస్తున్నారు. అదేవిధంగా ఈ ఆలయ అభివృద్ధిలో ముందు నుంచి కూడా బండ మీద కంబల్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఆలయ అభివృద్ధికి తోడ్పడుతూ ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా ఈ సీతారాముల కళ్యాణాన్ని తమ వంతు ప్రతి ఒక్కరూ కూడా అమ్మినేని వీధిలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా తమ వంతు సహకారంతో నిత్యము
దీపారాధన చేయొచ్చు ఈ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగిస్తున్నాము. మీరందరూ కూడా మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఆ స్వామివారి ఆశీస్సులు ఎల్లవెల్లలా ఉండాలని కోరుకుంటూ ఇక్కడ పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. 18 కోదండ రామాలయం నందు దాదాపు 35 సంవత్సరాల నుండి నిర్విఘ్నంగా ఈ సీతారాముల కళ్యాణోత్సవం ఘనంగా జరుపుకుంటున్నాం. ఇక్కడికి వచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన భక్తాదులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు. సామాన్య భక్తులకు పెద్దపీట వేసే విధంగా శ్రీవరాల ఆంజనేయ స్వామి ఆలయం నందు బుధవారం సాయంత్రం సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు భక్తాదులు తెలియజేశారు. బుధవారం ఉదయం 5:30 సుప్రభాత సేవ, 6 గంటలకు మూలవర్లకు ఉత్సవార్లకు ద్రవ్యములతో ముఖ్య సూక్ష సహిత పంచామృతాభిషేకం, 8 గంటలకు మహామంగళహారతి ప్రసాద వితరణ నిర్వహించడం జరిగిందని వివరించారు. సాయంత్రం 4 గంటలకు మంగళ వాయిద్యాలతో వేద మంత్రోచ్చారణలతో ఉత్సవమూర్తులను ఆలయం నుండి కళ్యాణ వేదికకు తీసుకుని వెళ్లడం, 6 గంటల నుండి సీతారాముల కళ్యాణం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. हर्षानम्यः श्रीनित्य ओम श्री वेंकट पूर्णानंद रक्षानंदनाथाय नमः. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసా మహాపాతకనాశనం అని చెప్తూ ఉంటారు. స్వామివారి యొక్క ఒక్క నామం రామ అనే ఒకే నామము సమస్తమైనటువంటి పాతకాలను తొలగిస్తుంది. అటువంటి రామో విగ్రహమాన్ ధర్మ అని కీర్తింపబడేటటువంటి ఆ యొక్క రామచంద్రుల వారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీరామనవమి సందర్భంగా మదనపల్లి నందు వెలిసినటువంటి శ్రీ వరాల ఆంజనేయ స్వామి వారి యొక్క దేవస్థానంలో 3 రోజులు తయాహ్నిక దీక్షగా విశేషమైనటువంటి కార్యక్రమాలు నిర్వహింపబడుతూ ఉన్నాయి. మొదటి రోజు సోమవారం రోజు ఉదయం గణపతి పూజ, పుణ్యాహవాచనము, ఋత్విక్వరణము ఇత్యాది కార్యక్రమాలని నిర్వహించుకుని అదే రోజు సాయంకాలము స్వామివారికి అమ్మవారికి ప్రీతిగా సీతా సహస్రనామ కుంకుమార్చన ముత్తైదుల చేత నిర్వహింపబడడం జరిగింది. రెండవ రోజు మంగళవారం రోజు ఉదయం స్వామివారి తారకనామ హోమం విశేషంగా భక్తులందరి చేత సామూహికంగా నిర్వహింపబడడం జరిగింది. మంగళవారం రోజు సాయంకాలము స్వామివారికి నిశ్చితార్థము, వరపూజ, ఎదురుకోళ్ళు భక్తులందరి సమక్షంలో ఊంజల సేవ విశేష వైభవంగా అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు 3వ రోజు బుధవారం ఉదయం ప్రాతకాలంలో స్వామివారి మూల విగ్రహానికి మన్యు సూక్తంతో విశేషమైనటువంటి మధు అభిషేకం అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరిగింది. తదుపరి ఉత్సవర్లకి 21 ద్రవ్యాలతో విశేషమైనటువంటి మహాస్నపనం కూడా భక్తులందరి సమక్షంలో అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు సాయంకాలము విశేషంగా వైభవపేతంగా సీతారాముల వారి యొక్క కళ్యాణ మహోత్సవం నిర్వహించలాగున సీతారాముల వారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని వశిష్ఠ శతానందుల మహర్షులచే నిర్ణయింపబడగా మేమందరం కూడా అందులో భాగస్థులం అయినందుకు ఎంతో సంతోషిస్తూ ఈ యొక్క కార్యక్రమంలో భక్తాదులందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహ కృపా కటాక్ష వీక్షణలకు పాత్రలై తరించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. అందరికీ శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ అందరికీ రాముల వారి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా శ్రీ వరాల ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో 3 రోజుల పాటు విశేష కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఇందులో భాగంగానే సాయంత్రం శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతుంది. ఈ కళ్యాణ మహోత్సవంలో
భక్తులందరూ ఉభయదారులే. ఈ కార్యక్రమం ఉచితంగా నిర్వహించబడుతుంది. కావున 50 మంది భక్తులు ఈ కార్యక్రమాన్ని తిలకించవచ్చును. అదేవిధంగా భక్తుల సౌకర్యార్థమై ఆలయ కమిటీ అదే మెడికల్ సిబ్బంది ద్వారా ఫస్ట్ ఎయిడ్ సెంటరు, అలాగే చంటి బిడ్డలకి తల్లులు పాలిచ్చు గదిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మహిళలకు పురుషులకు విడివిడిగా బాత్రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. శౌచాలయాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కేవలం భక్తులందరూ కలిసి సామూహికంగా చేసే కార్యక్రమము. భక్తుల సౌకర్యార్థమై ఆలయ కమిటీ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. కాబట్టి ఈ కార్యక్రమంలో భక్తాదులందరూ పాల్గొని ఈ కళ్యాణాన్ని తిలకించి రాముల వారి యొక్క కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మదనపల్లె సబ్ జైల్లో రిమాండ్ ఖైదీ అనుమానాస్పద మృతి. ఖైదీ మృతిపై విచారణ చేపట్టిన మదనపల్లె ఆర్డీఓ హరిప్రసాద్. మదనపల్లె నియోజకవర్గ ప్రజలకు శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలను తెలియజేసిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా. వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్. వాడవాడలా ఘనంగా శ్రీరామనవమి పండుగ వేడుకలు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.